ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ లోని సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి నిర్మాణంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. టిమ్స్ మహాయంలోని సగానికి పైగా పనులు పూర్తయ్యాయని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యల్ని కాంగ్రెస్ నేతలు కొట్టిపారేస్తున్నారు. 2023 డిసెంబర్ 7 నాటికి కేవలం 13% పూర్తయినట్లు కాంగ్రెస్ చెబుతుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ టిమ్స్ ఆసుపత్రిని సందర్శించనున్నారు. దీంతో కేటీఆర్ పర్యటనను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నం చేస్తున్నారంటూ తెలుస్తోంది. కేటీఆర్ పర్యటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు టిమ్స్ ఆసుపత్రి వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. టిమ్స్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, సందీప్, గుడ్ మార్నింగ్. అటు హైదరాబాద్ లోని సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి నిర్మాణంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తా ఉంది. టిమ్స్ ఆసుపత్రి మాయాంలోనే సగానికి పైగా పనులు పూర్తి చేశామని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. బీఆర్ఎస్ నేతలు చేసినటువంటి వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు కూడా కొట్టిపారేసినటువంటి సందర్భం కూడా మాకు కనిపిస్తోంది. 2023 డిసెంబర్ 7 నాటికి కేవలం 13% మాత్రమే పూర్తయినట్టు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ టిమ్స్ ఆసుపత్రిని సందర్శించనున్నారు. దీంతో కేటీఆర్ పర్యటనను అడ్డుకునేందుకు కూడా కాంగ్రెస్ నేతలు ప్రయత్నం చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. కేటీఆర్ పర్యటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు టిమ్స్ ఆసుపత్రి వద్ద భారీ భద్రతా ఏర్పాట్లను చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా మనం చూస్తా ఉన్నాము, సనత్ నగర్ టిమ్స్ ఏదైతే 1000 పడకల ఆసుపత్రిగా మనం చెప్పాలి, పెద్ద ఎత్తున ఎక్విప్మెంట్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. ప్రధానంగా టిమ్స్ ఆసుపత్రిని జూన్ నెలలో ప్రారంభించాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఆసుపత్రి నిర్మాణం క్రెడిట్ తమదే అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. 2023 ఫిబ్రవరిలో మొదలైనటువంటి ఈ నిర్మాణ పనులు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటికి కేవలం 13% పనులు మాత్రమే పూర్తయ్యాయి అంటూ కూడా అటు ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. 2.5 సంవత్సరాలలో హాస్పిటల్ పనులు పూర్తి చేయించిన ఘనత రేవంత్ సర్కార్దే అంటూ కూడా మరో పక్క కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ప్రధానంగా మనం చూస్తే మాత్రం సనత్ నగర్ టిమ్స్ లో జరుగుతున్నటువంటి వైద్య సేవలు, ట్రయల్ రన్ సంబంధించినటువంటి డాక్టర్లు, సిబ్బంది నియామకంపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ నిన్న సమీక్ష చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. కూడా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. 2014లో తెలంగాణ ఏర్పడగా సనత్ నగర్ టిమ్స్ నిర్మాణానికి 2022 ఏప్రిల్లో అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చారంటూ కూడా అధికారులు తెలిపినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. 2022 చివరిలో సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి పనులను కాంట్రాక్ట్ సంస్థకు అప్పటి ప్రభుత్వం అప్పగించిందంటూ కూడా చెప్తా ఉన్నారు. 2025 ఏదైతే 2025 ఏప్రిల్ 7వ తేదీ నాటికి పనులు పూర్తి చేయాలని నాటి ప్రభుత్వం గడువు విధించిందని కూడా చెప్తా ఉన్నారు. దాంతో పాటుగా 2023 ఫిబ్రవరి 8వ తేదీన సనత్ నగర్ టిమ్స్ నిర్మాణ సంస్థ ప్రారంభించిందని కూడా తెలిపినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. 2023 డిసెంబర్ 7వ తేదీ నాటికి స్లాబ్లు, బయట గోడల నిర్మాణం వంటి కేవలం 13.14% పని మాత్రమే పూర్తయిందని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఏదైతే ప్రధానంగా ఈ అంశం పైన కూడా దామోదర్ రాజనరసింహ కూడా స్పందించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఇది బీఆర్ఎస్ పార్టీ హయాంలో కేవలం 13.14% మాత్రమే పనులు పూర్తయ్యాయి అంటూ కూడా అధికారులు దామోదర్ రాజనరసింహకు వివరించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కానీ ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తయినటువంటి నేపథ్యంలో త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నటువంటి నేపథ్యంలో ఇరు రాజకీయ పార్టీలు తామంటూ కూడా
మాటలు యుద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. తమ హయాంలోనే ఆసుపత్రి నిర్మాణం జరిగిందని కాంగ్రెస్ పార్టీ కాదు, తమ హయాంలోనే ఆసుపత్రి పనులు సగానికి పైగా పూర్తయ్యాయని మరోపక్క బీఆర్ఎస్ పార్టీ వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు టిమ్స్ ఆసుపత్రి నేడు సందర్శించనున్నారు. ఈ సందర్భంగా కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సందీప్, ఏంటి వంశీ అంటే ఇప్పుడు కేటీఆర్ రాక సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో అప్పుడు కాంగ్రెస్ నేతలు కూడా అక్కడ చేరుకునే అవకాశం ఉంది. అక్కడ ఏమైనా గొడవలు జరిగే అవకాశం ఉందా? ప్రజెంట్ అయితే కొంత కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అడ్డుకునే అవకాశం ఉన్నట్టు మాత్రం నేపథ్యంలో ముందస్తుగానే పోలీసులు మాత్రం భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలన్న ఉద్దేశంతో పోలీసులు అక్కడ భారీ బందోబస్తుని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ వంశీ.